ఎక్స్క్యూజ్ మీ. నా పేరు రిక్కీ అండి. ఈ ఊరికి కొత్త. ఇక్కడే పటేల్ గారి ఇంట్లో ఉంటున్నాను. రంగన్న పనికి వెళ్ళి చాలాసేపు అయిందే. అరే కాదండి, రంగన్న కోసం రాలేదు. ఊరిని చూద్దామని ఇలా వచ్చాను. కాస్త దాహం వేస్తోంది, తాగడం కాస్త నీళ్ళిస్తారా? రండి, లోపలికి రండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇవ్వండి, పర్వాలేదు, నాకు ఇవ్వండి. ఒక నిమిషం, మీరు తప్పు కనుకోకపోతే మిమ్మల్ని విషయం అడగచ్చా? ఏంటి చెప్పండి. అది ఏమిటంటే, యాక్చువల్గా మేము ఈ ఊరికి ఎందుకు వచ్చామంటే, ఈ ఊరు గొప్పతనం గురించి అలాగే కల్చర్ గురించి రీసెర్చ్ చేయడానికే. నాకు ఇప్పుడే ఒక విషయం అర్థమైంది. మీ భర్త గారి ఆత్మ ఈ ఊరు చుట్టే తిరుగుతుందని ఈ ఊరు ప్రజలు చెప్తేనే విన్నాను. హే 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 హే, ఐఎమ్ సారీ. మిమ్మల్ని హర్ట్ చేయాలని అడగాలనుకోలేదు. అది నా భావం కూడా కాదు. పర్వాలేదండి, వెళ్ళొస్తాను. ఒక నిమిషం ఉండండి. చెప్పకూడాలని కాదు, కష్టంగా ఉంది, అయినా చెప్తాను. వెది విరాళం చెల్లి చాలా అవమానించారు. అసహ్యంగా మాట్లాడి ఈ ప్రజలకు మధ్యలో ఇన్ని రోజుల తర్వాత మీరు మాత్రమే నా ముందొచ్చి బాగా మాట్లాడుతున్నారు. నాకు మనసంటూ ఒకటి ఉందని మీరు అర్థం చేసుకున్నారు. నేను చెప్పే విషయం మీకు పని చేస్తుందంటే నేను ఖచ్చితంగా చెప్తాను. నా భర్త చనిపోయిన తర్వాత నిజమైన ప్రేమని నేను మన్మథన్ దగ్గరే చూశాను. అమ్మా రత్నం, సరోజాకా, ఇప్పుడే వచ్చారా? బాగున్నారా? బావున్నానుమా, ఇప్పుడే వచ్చాను. మీ అన్న రంగెక్కడా? రంగన్న ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఏం విషయం సరోజామా? మా పాపకి పెళ్లి చెప్దామనే వచ్చాను. ఓ అలాగా, మంచి విషయం, ఇవ్వండమ్మా. మొగుడు పోయిన తర్వాత కూడా పెళ్లికొస్తానని చెప్తుంది చూడు. ఎలా ఉందో చూడు. రత్న, వీణ్ణి కాలే ఆగదు ఇవ్వాలసలు, గాల్లో తేలేను వయసిప్పుడు, ఎటో వెళ్ళలే మనసు, తడిసినది యదా ఇప్పుడు. రమ్మంటుంది లేక పిలుపే, కన్నుల ముందరా నువ్వటే, నమ్మనంటూ నాకేం పట్టదులే. అట్టా నువ్వు ఇష్టం తోటే నీళ్ళు తోడితే,
రాఖీ నీపై వేసా బాణం ప్రేమతో ఇలా వలపు దశలో ఎన్నో దశ అడిగితే తెలియదివ్వాళ్ళ. ఏయ్ మన్మథ ఆగురా, ఎంత ధైర్యం రా నీకు? నీ మొహానికి నా చెల్లెలు కావాలా? తను అసలే కష్టపడుతోంది. ప్రేమ దోమ అని కలబులి మాటలు చెప్పి తను కష్టపెట్టావంటే నీ పని అంతే. చదువుకునే వయసులో వీడితో తిరుగుతోంది. అన్నయ్య, లోపల శబ్దం గట్టిగా అనిపించింది, ఏమైంది? అదేం లేదురా, ఆ రంగుడున్నాడు కదరా మాట్లాడడానికి వచ్చాడు. వచ్చినాడు నా కాలం మీద పడిపోయాడు, నా చెల్లెలు పెళ్లి చేసుకో అని. నేను కూడా నాకు ఇప్పుడు టైం లేదు, తర్వాత చెప్తానని చెప్పి పంపించేశా. అదేంట్రా మణి, మన్మధుడు అనే పేరు ఉండడం వల్ల అమ్మాయిలందరూ నాని కథలు వస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకో అంటూ. అన్నయ్య, అన్నయ్య, మీరిక్కడ కూర్చొని కళ్ళను కానకండి. అక్కడ మీ లవర్ కి పెళ్లి సంబంధాలు వచ్చి తీసుకెళ్లిపోతారు. ఏంటో నువ్వు చెప్పేది? రత్నాన్ని చూడడానికి వచ్చారా? ఈరోజు ఏం జరిగినా సరేరా, రారా తేల్చేద్దాం. ఇంకా తయారవ్వలేదా నువ్వు? త్వరగా తయారవ్వు. ఇలా దిగులు పడే మొహంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడకు. నీకు ఇప్పుడు ఏం తక్కువైంది? నాకు ఈ పెళ్లిలో అసలు ఇష్టం లేదు. ఎందుకు? ఆ పిచ్చోడు మన్మథ వెనకాల పడి ఊరమ్మట తిరగడానికా? రంగన్న, అలాగ మాట్లాడకండి, ఆయన చాలా మంచి ఆయన. నాకు అంతా తెలుసు. ఇప్పుడు వచ్చిన కుర్రాడికి 10 ఎకరాల పొలం, 4 చేపల చెరువులు ఉన్నాయి. పెళ్లి చేసుకున్నాక ఊరొదిలి వెళ్ళిపోతావు కదా. ఆయన నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నోర్మయ్, నేను ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. నువ్వు తయారవు. తీసుకోండి, తాగండి. మీరు తీసుకోండి. చూడు బాబు, సిగ్గుపడుకో. మన్మథ సైకిల్ ఎక్కడుందేంటి? అన్నయ్య, ఇక్కడ రండి. రేయ్, నా గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు? అమ్మాయిని ఎతికిలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ ఏం చేసేది? రంగడు చెల్లెలు రత్న అంటే నాకు బాగా ఇష్టం. నా ప్రాణానికంటే తనే నాకు ఎక్కువ. ఈ విషయం తెలిసి కూడా వాడు నీలాంటోడు ఒకడికి వాడి చెల్లినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడంటే ఇదే నీ చివరి రోజు.
అన్నయ్య ముందు వాడు సంగతి చూడన్నయ్య. విషయం ఏంటంటే రత్న నాకు మాత్రమే. నువ్వు మళ్ళీ రత్న గిత్న అనుకుంటూ ఇటు పక్క ఎక్కడికి వచ్చావంటే సంపి పాతేస్తా. కాముకి వెళ్ళిపోవాలి. అన్నయ్య వీడిని కట్టి పెడితే ఎలా వెళ్తాడు? ఆ? అవును కదా, అలాగే చేద్దాం. హ. మ్మ్. హ్మ్. రే త్వరగా నీళ్లు తీసుకురా. తీసుకొస్తాను ఉండనా. గణేశనా, ఇక్కడ ఇంకో శవం ఉంది. ఎవరిదని చంపుంటారు? ఏయ్, rascal! ఎంత ధైర్యం నీకు? ఆ అమ్మాయికుని చంపేశావు కదరా. రే రంగా, నీకన్నా పిచ్చి పట్టిందా? నేనెవరిని హత్య చేయలేదురా. నోర్మై, నాకంతా తెలుసు. నీ సైకిల్ నా ఇంటి ముందు ఉన్నప్పుడు అనుకున్నాను రా నువ్వే ఏదో చేస్తుంటావని. నువ్వు మత్తులో ఉన్నావురా. నీ చెల్లికి పెళ్లిలో ఇష్టం లేకపోయినా దానికి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు నువ్వు. నీ చెల్లి మనసు అర్థం చేసుకోలేకపోతున్నావు, నా దగ్గర వచ్చి గొడవేస్తున్నావా? నువ్వే రా హంతకుడివి. నా చెల్లెలకి తప్పకుండా పెళ్లి చేశాను, కానీ నీతో కాదు. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వవు? నాకేం తక్కువ? అన్నిటికీ ఒక కారణం ఉంది, అవన్నీ నీతో చెప్పడానికి వీలు కాదు. రే రంగా, రారా ఇటు. వస్తున్నానయ్యా. చెప్పండి అయ్యా. పాపం రా మన్మధుడు, వాణ్ణి కొట్టావంట కదా. లేకపోతే ఏం చేయమంటారయ్యా? వాడికి పొగరు ఎక్కువైపోయిందయ్యా. రత్నాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళని వీడే ఏదో చేస్తుంటాడు. ఏ వదల, వాడు ఏమీ తెలియని వెకిలిరా. మళ్ళీ నువ్వు వాణ్ణి కొట్టద్దు. తర్వాత తోటకి వెళ్ళి కొంచెం నీళ్లు పెట్టేసిరా, వెళ్ళు. సరే అయ్యా. ఆ మారిగాడిని వచ్చి చెట్లే కట్ చేయమను. సరే అయ్యా. మరియప్ప, అయ్యగారు పిలుస్తున్నారు. వస్తున్నా, వచ్చి ఆ మొక్కలు కత్తిరించు. అలాగే. రత్న, ఒక నిమిషం ఆగు, నేను చెప్పేది నువ్వు. నిన్ను నువ్వే ఎందుకు కష్టపెట్టుకుంటావు? ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉండబోతున్నావు నువ్వు? నిన్ను నేను ప్రేమించానని చూడు మీ అన్నయ్య ఏం చేశాడు. పర్వాలేదు, ఇలాంటి ఎన్ని కష్టాలైనా నేను తట్టుకోగలను. నేను చచ్చేదాకా నీ కళ్ళలోంచి ఒక బొట్టు కన్నీరు కూడా రాలనివ్వను. ఈసారైనా నీ మనసు చెప్పేది విను. సరే, పర్వాలేదు. నేను నీకు నచ్చలేదంటే ఇక మాట ఎప్పుడు నేను చూడడానికి రాను. కానీ ఒక విషయం, నీ మొగుడు పోయాడన్న కారణం వల్ల నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు. నేను నీ మనసారా ప్రేమిస్తున్నాను. ఇంతకు పైన నీ ఇష్టం. ఇక వస్తాను.
ఇవ్వాలసలు గాలో తేలేను వయసిప్పుడు ఎటో వెళ్ళలే మనసు తడిసినది యదా ఇప్పుడు రేయ్ త్వరగా పరిగెత్తండి రా రేయ్ రండి రా త్వరగా పరిగెత్తండి రా పరిగెత్తండి